Hi everyone, myself Mukesh Vijaya from Space Engineering Academy. Please like this video and subscribe our YouTube channel Space Engineering Academy. సో ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం, కూడా అప్డేట్ అయితే వచ్చింది. డెవలప్మెంట్ 5th October రోజున ఒక డెవలప్మెంట్ వచ్చింది. యూ కెన్ సీ హియర్ IRMS అయితే ఉందో, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో, ఇది ప్రీవియస్గా ESC ద్వారా CSC ద్వారా రిక్రూట్మెంట్ చేసేది. అరౌండ్ 2020 టైంలో విత్డ్రా చేసుకుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ని. తర్వాత సపరేట్గా ఏం చేసిందంటే ESC వద్దు, CSC అంటే సివిల్ సర్వీస్ వద్దు, ఇంజిన్ సర్వీస్ ద్వారా మేము రిక్రూట్ చేసుకోమని చెప్పింది ఫస్ట్. తర్వాత UPSC హెల్ప్ తీసుకొని సపరేట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది. IRMSE అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దాని గురించి మాట్లాడతాను నేను. మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఈరోజు ఏమంటుందంటే IRMSలో కావాల్సిన ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ని మళ్ళీ మేము UPSCలో కండక్ట్ చేయబోయే ESC కానివ్వండి, CSC ద్వారానే, అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉంటాయి కాబట్టి టెక్నికల్ వాళ్ళని నాన్ టెక్నికల్ వాళ్ళు ఇద్దరిని కూడా ఈ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ తీసుకుందామనే విషయాన్ని చెప్తుంది. ఒక్కసారి మన దీనికి సంబంధించిన వీడియో కంప్లీట్ చూద్దాం. దానికన్నా ముందు లెట్ us see what are the offers available in our ఇన్స్టిట్యూట్. స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ పర్సూ అవుతున్నాయి. AEEకి సంబంధించిన సివిల్ EEE అండ్ ECE వాళ్ళకి మనకి ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే 6 months వ్యాలిడిటీ దసరా ఆఫర్లో మీకు ఓన్లీ 3,900కి వస్తుంది. యాక్చువల్ ఫీజు 6,900. 1 year వ్యాలిడిటీ యాక్చువల్ ఫీజు 12,000, 8,000కి మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఆన్లైన్ గురించి. ఇంకా ఆఫ్లైన్ విషయానికి వస్తే ఆఫ్లైన్ కూడా ఒకసారి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. AEE ఆఫ్లైన్, AEE ఆఫ్లైన్ కూడా మన దగ్గర ఉంది. ఇందులో జనరల్ సిలబస్ ఉంటుంది, టెక్నికల్ నాన్ టెక్నికల్ 2 సిలబస్లు ఉంటాయి మనకి. సో AEEలో యాక్చువల్ ఫీజు 36,000, దసరా ఆఫర్ మీద మీకు 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 9,000 మీకు ఆఫర్ వస్తుంది. ఓకే, ఇది AEEకి సంబంధించిన ఆఫర్స్. నెక్స్ట్ ఇంకా గేట్ కోచింగ్ మన దగ్గరికి వస్తే గేట్ వీకెండ్ బ్యాచ్ మన నడుస్తున్నాయి. పర్సూయింగ్ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా వీకెండ్, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ రోజున ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. దాని ఫీజు 36,000 ఉంది. 50% డిస్కౌంట్ వస్తుంది కాలేజ్ పర్సూయింగ్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా. అలాగే ఆన్లైన్ విషయానికి వస్తే EEE సివిల్ వాళ్ళకి 12 months వ్యాలిడిటీ అయితే ఓన్లీ 3,900కే, అదే 24 months వ్యాలిడిటీ అయితే 8,000 రావడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఆఫర్స్ ప్రొవైడింగ్ బై ద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫర్ బోత్ ఆస్పిరెంట్స్. పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళకి, పర్సూయింగ్ అయిపోయిన వాళ్ళు కూడా AEE తీసుకోవడం కూడా అవకాశం అయితే ఉంది. సో దీస్ ఆర్ ద ఆఫర్స్. యూ నీడ్ డౌట్ రిగార్డింగ్ యూ కెన్ కాంటాక్ట్ ద స్క్రోలింగ్ డౌన్ నెంబర్. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, సో ఒకసారి IRMS హిస్టరీని చూద్దాం మనం. సో IRMS అరౌండ్ 2020 టైంలో విత్డ్రా చేసుకుంది. తర్వాత మనం ఇక్కడ నోటిఫికేషన్ ఒకటి చూడవచ్చు. సో వీళ్ళు ఒక సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటామని వీళ్ళు నోటిఫై చేసి చెప్పారనమాట. ఎప్పుడు ఇది 2 December 2022లో ఒక డెవలప్మెంట్ అయితే వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారంటే మేము ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం సపరేట్గా IRMSE అంటే వీళ్ళు సపరేట్ ఎగ్జామ్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే ప్రిలిమ్స్ CSC ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని క్యాండిడేట్ తీసుకుంటామని చెప్పారు. సో దాంట్లో మళ్ళీ వీళ్ళకి పేపర్ A, పేపరు 300 పేపర్ ఈ రెండు కూడా మినిమం క్వాలిఫికేషన్ తోటి తర్వాత ఇట్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 4 streams సివిల్ వాళ్ళు, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కామర్స్ వాళ్ళకి అందరికీ కూడా రిక్రూట్మెంట్ చేశారు. ఇది ఎప్పుడంటే 23లో ఎగ్జామ్ జరిగింది. 23 తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే రాలేదు. 20 తర్వాత రిక్రూట్మెంట్ మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్లో మనకు కనబడుతుంది. అంటే దీనికన్నా ముందు మనం ఒక్కసారి ESC నోటిఫికేషన్ చూద్దాం. లేటెస్ట్గా 18th September రోజున వచ్చిన ESC నోటిఫికేషన్ అయితే ఉందో, సో వీళ్ళ లాస్ట్ డేట్ 8th October ఉంది, అంటే 2 days ఉంది. మీరు దయచేసి అప్లై చేయని వాళ్ళు ఉంటే దయచేసి అప్లై చేయండి. ఫీజు ఓన్లీ 200 రూపీసే ఉంటుంది. దీంట్లో మనము సర్వీసెస్ చూద్దాం ఒకసారి. ఇందులో సర్వీసెస్ September 18th రోజు వచ్చిన సర్వీసెస్లలో గ్రూప్ A సర్వీసెస్ పోస్టులు సివిల్ దాంట్లో ఎక్కడ కూడా IRMS లేదు, చూసుకోండి కావాలంటే. మెకానికల్ దాంట్లో ఎక్కడైనా చూడండి IRMS ఎక్కడా లేదు. అట్లాగే ఎలక్ట్రికల్ చూడండి IRMS లేదు. సో IRMS ఎప్పుడో విత్డ్రా చేసుకుంది ESC ద్వారా మీరు రిక్రూట్ చేయమని. వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెట్టుకుంటామన్నారు. ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ కూడా మీకు చూపెట్టడం జరిగింది ఆల్రెడీ. సో ఎలక్ట్రానిక్ ECకి సంబంధించి చూడండి ఎక్కడ కూడా IRMS లేదు, రైట్. బట్ నౌ అగైన్ దే గివెన్ ఏ అప్డేట్. ద అప్డేట్ ఈస్ రిక్రూట్మెంట్ ద ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ యాజ్ డిసైడ్ బై ద యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సో వీళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు 2019లో ఏదో డిసైడ్ అయ్యారో మళ్ళీ అదే పర్సూ చేస్తామన్న విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే బోత్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కూడా 2 మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద అయితే ఉందో మ్యాన్ పవర్ కావాల్సిన వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ త్రో UPSC ESC అంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసిన ద్వారా వాళ్ళ నుంచి టెక్నికల్ తీసుకోవచ్చు వాళ్ళు. అట్లా UPSC CSC అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయితే రాస్తే దాని నుంచి నాన్ టెక్నికల్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో వాళ్ళు ఒక మెన్షన్ చేస్తారు. 24 December 2019 అయితే అప్డేట్ ఉంది, దాన్ని బట్టే ఫాలో అవుతారంట. దాంతోపాటు చేంజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఫాలో చేస్తామని చెప్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ UPSC కూడా యాక్సెప్ట్ చేసిందంట. అంటే మనకు ఫర్దర్గా ఏదైతే మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఉందో ఇక్కడ మీరు దీనికి సంబంధించి దాని ఫ్యూచర్లో అది కూడా ఇన్వాల్వ్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి. మేబీ దీన్ని అప్డేట్ వర్షన్ ఇస్తే దాంట్లో కూడా IRMSని వీటన్నిటితో పాటు ఇండియన్
నేవల్ని ఇప్పుడు ఇండియన్ టెలికమ్యూనికేషన్ ఇట్లా ఉన్నాయి కదా మనకి, దీంట్లో ఇండియన్ డిఫెన్స్ ఉంది, ఇండియన్ నేవల్ ఉంది, సెంట్రల్ పవర్ ఉంది, పవర్ ఇంజనీరింగ్ ఉంది, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది, దీంట్లో అది కూడా ఇన్వాల్వ్ చేసి యాడ్ చేసి ఇస్తారు. ఓకే, దిస్ ఆర్ ద డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇది యూజ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడికైనా ఈఎస్సీ ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే దయచేసి అప్లై చేయండి. ఓన్లీ 2 days మాత్రమే ఉంది ఈఎస్సీ అప్లై చేయడానికి. 8th October ఇస్ ద లాస్ట్ డేట్. ఓకే, సో ఈఎస్సీకి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం, మన ఛానల్లో ఉంది. నేను అక్కడ పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు చూడడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఈఎస్సీ రాయబోయే వాళ్ళకు ఇట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్. మనకు డెఫినెట్గా సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి దీని ద్వారా. కాబట్టి అందరు గేట్ రాసిన అందరు కూడా ప్రిలిమ్స్ ఈఎస్సీ అయితే ఈజీ క్వాలిఫై కలుగుతారు. మెయిన్స్ మాత్రం మనం కష్టపడాలి, కొద్దిగా చేస్తే మాత్రం వండర్ఫుల్ జాబ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెవలప్మెంట్ రిగార్డింగ్ ద IRMS రిక్రూట్మెంట్ ఈఎస్సీ ద్వారానే చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.